प्रभादिव्यकायं त्रिकीर्तिप्रदायं भजे वायुपुत्रं भजे बालगात्रं भजेऽहं पवित्रं भजे सूर्यमित्रं भजे रुद्ररूपं भजेऽहं रुद्ररूपं भजेऽहं హాయ్ హలో, నేను మీ హరిబాబు. మనిషి అనుకుంటే ఏదైనా సాధించగలడు. ఎందుకంటే సమస్య మనిషి తర్వాతే వస్తుంది. ఎవరికైనా సమస్య ఫస్ట్ వచ్చి సమస్య కంటే ముందు మనిషి ఎక్కడ పుట్టినడు. మనిషి ఫస్ట్ పుట్టిన తర్వాతే సమస్యలు అక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి ఎవరికైనా. కాబట్టి మనం సమస్య చూసి భయపడాల్సిన అవసరం లేదు. ఏదైనా మనం సమస్యను సమస్యగా తీసుకొని మనం దానికి సమస్యకు ప్రతిగా ఎట్లా సమస్య సాల్వ్ చేసుకోవాలో దాని గురించి ఆలోచన చేస్తే మనకు వచ్చిన ఇబ్బంది ఏం లేదు. ముఖ్యంగా రైతులు కావచ్చు, యువకులు కావచ్చు, చిన్న విషయాన్ని పెద్దగా ఆలోచన చేస్తూ ఉంటారు. కాబట్టి మన ఇండియా ఎప్పుడు కూడా పేద దేశం కాదు. డబ్బు కొంతమంది దగ్గరే నిలిచిపోయింది. ఆ నిలిచిపోవడం వల్ల మనం బ్యాంకులు చుట్టుకారము, ఫైనాన్సులు చుట్టుకారము తిరగాల్సి వస్తుంది. కాబట్టి మన ఇండియా అనేది బీద దేశం అయితే కాదు. పక్క రాష్ట్రాలు ఆహార కొరతతో కూడా ఇబ్బందులు పడుతున్నారు. శ్రీలంక తీసుకోండి, బంగ్లాదేశ్ తీసుకోండి, పక్కనున్న పాకిస్తాన్ తీసుకోండి. ప్రతి ఒక్కరూ చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకు ఇబ్బందులు పడుతున్నారంటే మనకు ఆ సమస్య లేదు, మనకు ఆహార కొరత లేదు. కాకపోతే రైతులకు సరైన గిట్టుబాటు ధర లేదు. గిట్టుబాటు ధర లేక ఇబ్బందులు పడుతున్నారు. కానీ ప్రభుత్వాలు కూడా ఆ దిశగా ఆలోచన చేసి రైతులకు ఇంకొంత ప్రోత్సాహకరమైన పథకాలు తీసుకొని వస్తే బాగుంటుందేమో నా మనవి. కాకపోతే డబ్బు ఉన్నవాళ్ళు కొందరి దగ్గరే నిలిచిపోయింది. ఆ డబ్బు ఏదో రూపంగా బయటకు వచ్చి చిన్న పరిశ్రమల మాదిరి పెట్టి యువకులకు పనులు కల్పిస్తే మన ఇండియానే కాదు, మన రాష్ట్రాలే కాదు, మన తెలుగు రాష్ట్రాలే కాదు, ప్రతి రాష్ట్రం కూడా బాగుపడుతుందని నా మనవి. కాకపోతే ప్రతిదీ ప్రభుత్వాలే చేస్తాయనుకుంటే పొరపాటే. డబ్బు ఉన్నవాళ్ళు బాగా ఆలోచన చేయండి. డబ్బు ఉన్నవాళ్ళు ఏదైనా ఒక చిన్న చిన్న పరిశ్రమలు పెట్టండి. ఆ డబ్బు దాచుకుంటే అంతే ఉంటుంది. డబ్బు ఏదైనా జనాలకు ఉపయోగిస్తే మనం ఎక్కడ బీదోళ్ళం కాము. మనం కూడా నలుగురు సహాయం చేసిన వాళ్ళు అవుతాము. మీరు కూడా ఆర్థికంగా ఎదుగుతారు. ఇంకా డబ్బు పెరుగుతుంది. ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసి ఉన్నవాళ్ళు డబ్బు ఉన్నవాళ్ళు చేస్తే ఈ P4 పథకము, A4 పథకము అవన్నీ వేస్ట్ అని కాదు. అవి కొంతమందికి ఉపయోగపడతాయి, అందరికీ ఉపయోగపడవు. పరిశ్రమలు అనేది చిన్న చిన్న పరిశ్రమలు డబ్బు ఉండే వాళ్ళు పెడితే ప్రతి ఒక్కరికి ఉపయోగం అవుతుందని నా మనవి. వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది. ఇంకొక వీడియోలో చెప్తా మిగతాది.